ప్రసిద్ధ పుణ్యక్షేత్రం వేములవాడ రాజరాజేశ్వరి స్వామి ఆలయంలో అధికారుల నిర్లక్ష్యం మరోసారి బయటపడింది. దీపావళి పర్వదినాన్ని పురస్కరించుకుని స్వామివారిని దర్శించుకునేందుకు దూర ప్రాంతాల నుంచి భక్తులు ఆలయానికి తరలివచ్చారు. అయితే విధుశేష స్వామి పూజల సందర్భంగా భక్తులకు దర్శనాలను నిలిపివేశారు ఆలయ అధికారులు. దీంతో గంటల తరబడి స్వామివారి దర్శనం కోసం భక్తులు వేచి చూడాల్సిన పరిస్థితి. ఎలాంటి సమాచారం ఇవ్వకుండా స్వామివారి దర్శనాలు నిలిపివేయడంపై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. విధుశేష స్వామి పూజలపై ముందుగా ఎలాంటి సమాచారం ఇవ్వలేదని ప్రశ్నిస్తున్నారు భక్తులు. నైట్ 11 వచ్చినాము. ఇక్కడ నిద్ర చేసినాం. ఇక్కడ తెల్లారంగా 4:30కి గుండం వేస్తే గుండం ఓపెన్ లేదు. స్నానాలు చేసి గుండు తీసుకొని రెడీగా ఉన్నాము. దర్శనానికి ఇవ్వలేదు. మేము గత 20 సంవత్సరాల నుంచి వస్తాను. మాకేం ఇంటిమేషన్ లేదు, పోవట్లేదు, లోపలికి పంపిస్తలేదు. అడుగుతానేమో అప్పుడో టైం ఇప్పుడో టైం గంటగానే పెంచుకుంటా పోతా ఉన్నారు. ఇప్పటికీ 9-9:30 అవుతుంది. దర్శనానికి పోదామంటే మాకు అవకాశం లేకుండా జనాలందరూ ఎదురు చూస్తాను. అడుగుతానేమో 12 అంటాను, ఒకరేమో 3 అంటాను, ఒకరేమో 2 అంటాను. ఎవరిని అడిగినా ఒక్కొక్కరు తీరు చెప్తాను. మాకు పరిస్థితి ఏంది, మా జనాలు ఇంత నిజంగా వెయిట్ చేస్తుంది ఏంది, మాకు ఏం అర్థం కావట్లేదు. ఇది ఎట్లా చిన్న పిల్లల్ని పట్టుకొని తిరుగుడు అవుతుంది. నాకు చిన్న బాబు ఉన్నాడు. ఎంతసేపు అని వెయిట్ చేయాలి? తిండి లేదు, ఏది లేదు. ఏ ఇబ్బంది తినకుండా ఈ ఉపాసాలు. మాకు పొద్దున గుడి దర్శనం కావాలి. పొద్దున అసలు ఎందుకు ఇట్లా చేస్తాను? మరి ఇంటిమేషన్ ఎందుకు ఇవ్వలేదు? లేకపోతే మేము రాకపోతుంది కదా. అయితే రాత్రి 1:30 సమయంకి వచ్చాము ఇక్కడికి. అంటే 3 గంటలకు దర్శనం కోసం ఉంటానే వచ్చినాము. అప్పటి నుంచి కానీ పొద్దున ఇప్పటి వరకు కూడా పంతులు అయినా పోలీసు వాళ్ళని అయినా ఎవరినైనా ఒక్కడికి ఎప్పుడు ఇస్తారనే క్లారిటీ ఒకటి ఇవ్వకుండా అయిపోయి చిన్నపిల్లలు వేసుకొని వందలాది మంది భక్తులు చాలా దారుణంగా పడుకున్నారండి. అసలు ఎంత ఘోరం అంటే చిన్నపిల్లలు అసలు ఒక నీట్నెస్ లేకుండా అయిపోయింది. అసలు అక్కడ ముందే పోలీసు వాళ్ళు చెప్పేసి ఇక్కడ రాకుండా దర్శనానికి రాకుండా అని చెప్తే వాళ్ళు రారు కదా. ఎక్కడి నుంచో దూరం నుంచి వస్తున్నారు. సంగారెడ్డి నుంచి వచ్చిన నేను పిల్లలు వేసుకొని ఇంకా దూరం నుంచి వచ్చి చాలా ఇబ్బంది అవుతుంది వాళ్ళకు. అది ఏదో క్లారిటీ ఇప్పుడు అడిగినా శృంగేరి నుంచి పీఠం స్వామివారు వచ్చారంట. సరే ఓకే, ఆయన స్వామివారు చేస్తుంటారు. కానీ దర్శనాన్ని భక్తుల కోసం అని ఇవ్వాలని పోలీసు వాళ్ళు పంతులు వాళ్ళని అడిగితే 11 అంటున్నారు, 12 అంటున్నారు, 3 అంటున్నారు, 4 అంటున్నారు. ఇదేనా వస్తుందని చాలా మంది చాలా ఇబ్బంది అయిపోతుందండి మనుషులకు. ఇప్పుడు దర్శనాలు కావాలండి మాకున్న పరిస్థితిలో. టైం ఏం 11 అంటున్నారు, 12 అంటున్నారు, ఇంతకుముందు 10 అంటున్నారు. ఇప్పుడు ఏమంటలేరు. ఒక్కరు రకరకాల మాట్లాడుతున్నారు. అంటే దేవస్థానం ట్రస్ట్కే ఒక క్లారిటీ లేకుండా అయిపోయింది. ట్రస్ట్ వీళ్ళు చేస్తున్నారా, మన ట్రస్ట్ ఏమన్నా సర్వనాశనం పట్టిస్తున్నారు అర్థమవుతుంది వీళ్ళు. అయితే రాత్రి 1:30 సమయంకి వచ్చాము ఇక్కడికి. అంటే 3 గంటలకు దర్శనం కోసం ఉంటానే వచ్చినాము. అప్పటి నుంచి కానీ పొద్దున ఇప్పటి వరకు కూడా పంతులు అయినా పోలీసు వాళ్ళని అయినా ఎవరినైనా ఒక్కడికి ఎప్పుడు ఇస్తారనే క్లారిటీ ఒకటి ఇవ్వకుండా అయిపోయి చిన్నపిల్లలు వేసుకొని వందలాది మంది భక్తులు చాలా దారుణంగా పడుకున్నారండి. అసలు ఎంత ఘోరం అంటే